హే ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వర్ అడ్వెంచర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వ్యూస్, సబ్స్క్రైబర్స్ వచ్చాయి నా ఫస్ట్ వీడియోకి. యాక్చువల్గా మేము కేరళ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ముందు వీడియోలోనే చెప్పాను నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో నాకు ఇండియాలో ఒక 4 ప్లేసెస్ కవర్ చేయాలని ఎప్పటి నుండో ఒక డ్రీము. ఫస్ట్ వచ్చేసి లే లడాక్, సో సెకండ్ కేరళ, థర్డ్ వచ్చేసి కులు మనాలి అండ్ దట్ డెహ్రాడూన్ ఆల్సో. ఈ ప్లేసెస్ కవర్ చేయాలని నాకు ఎప్పటి నుండో ఉంది. సో నాకు ఏంటంటే నాకున్న ఫ్యామిలీ కన్స్ట్రెంట్స్కి నేను ట్రావెల్ చేయలేకపోయాను. సో ఇప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఎలాగంటే మా ఆఫీస్లో కొలీగ్ ఉన్నాడు, తన పేరు అమల్. సో తన మ్యారేజ్కి అని చెప్పి మేము అందరం కేరళ ట్రిప్ ప్లాన్ చేసాము. అంగడి నిండుదండ అదే మలయాళంలో ఏంటి అక్కడ నిలబడ్డ ఇటు రమ్మన్నాను. యాక్చువల్గా మేము ఏంటంటే 8 మెంబర్స్తో ట్రిప్ ప్లాన్ చేసాము. సో ఫైనల్గా వచ్చేసరికి 4 మెంబర్స్ మిగిలాము. అందరికీ తెలిసిందేగా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో అలాగా మా ఫ్రెండ్స్ డ్రాప్ అయిపోయారు. సో ఎలాగైతే మేము ఇంకా గివ్ అప్ ఇవ్వకుండా 4 మెంబర్స్తో మేము స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఏంటంటే మేము హైదరాబాద్ నుండి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము, కానీ హైదరాబాద్లో మాకు సీట్స్ దొరకలేదు. సో దానికనే మేము ఏం ప్లాన్ చేసామంటే ఓకే విజయవాడ నుండి ప్లాన్ చేసుకుందాం అని చెప్పి విజయవాడ నుండి చూస్తే టికెట్స్ ఉన్నాయి. సో విజయవాడ నుండి స్టార్ట్ అయ్యాము మేము. యాక్చువల్గా ఏంటంటే మా ఫ్రెండ్ హర్షకి టాటా సఫారీ కార్ ఉంది. సో మా ప్లాన్ ఏంటంటే హైదరాబాద్ నుండి విజయవాడ బై కార్ వెళ్ళి అక్కడ నుండి ట్రైన్లో వెళ్దామని చెప్పి ప్లాన్ ఉంది. సో అలాగే అనుకున్నట్టు మేము విజయవాడకి అయితే స్టార్ట్ అయిపోయాము ప్రజెంట్. సో జస్ట్ నో ఓఆర్ఆర్ ఎక్కాము. ఓఆర్ఆర్ అసలు ఇప్పుడు ఎట్లా ఉందంటే సేమ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో. సమ్మర్ లాగా ఉంది, బాగా వేడిగా ఎండగా ఉంది. సో చూడాలి, మేము 3:30కి అయితే స్టార్ట్ అయ్యాము. మరి అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు ఇంకా. సో మధ్యలో బ్రేక్ అయితే ఒకటి తీసుకోవాలి. సో ఇప్పుడు మేమైతే టాటా సఫారీలో వెళ్తున్నాము. ఇన్ ఫ్యూచర్ మేబీ ఒక వీడియో కూడా వస్తుంది దీని గురించి. అంటే హర్ష ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది హర్షతో అడిగి కొన్ని విషయాలు తెలుసుకుని అసలు దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, సో దాంట్లో డ్రాబ్యాక్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నీ మాట్లాడుకుందాం ఆ వీడియోలో. సో ఇప్పుడైతే మనం విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. విజయవాడ రీచ్ అయిపోయాక ప్రజెంట్ హర్ష వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. వాళ్ళ మదరు కొన్ని థింగ్స్ అయితే ప్యాక్ చేశారు, ఫుడ్, చేపల పులుసు అన్నమాట. సో అవి తీసుకున్నాము ప్రజెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మేము. కానీ ఇక్కడ ట్రైన్ అయితే 2 అవర్స్ లేటు. యాక్చువల్గా 9 o'clock రావాల్సిన ట్రైన్ 11:30, 2.5 hours డిలే ఉందన్నమాట. 11:30కి వచ్చింది. సో ఇప్పుడే విజయవాడ నుండి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇక్కడ నుండి మేము ఇక్కడ 9కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 3:30 కల్లా మేము కేరళ అయితే రీచ్ అయిపోతాము. సో చూడాలి మరి, ఇక్కడ 2.5 hours డిలే అయింది కదా, మరి అక్కడికి వెళ్ళేసరికి ఆన్ టైం తీసుకెళ్తాడో డిలే అవుతుందో చూడాలి. సో యాక్చువల్గా మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఎర్నాకుళం. బట్ అమ్మలు కాల్ చేసి మీరు ఎర్నాకుళం వెళ్ళొద్దు, అల్వా అనే ప్లేస్ ఉంటుంది, అల్వా స్టేషన్లో దిగిపోండి అని చెప్పాడు. సో అక్కడ దిగిన వెంటనే మా ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకుంటాడు మిమ్మల్ని అని చెప్పాను అన్నాడు. సో ప్రజెంట్ మేమైతే దగ్గరలో ఉన్నాము. ఆంధ్ర దాటి కోయంబత్తూర్ కూడా తమిళనాడు, ఆల్మోస్ట్ కోయంబత్తూర్ కూడా దాటేస్తున్నాము. సో ఇక్కడైతే మంచి సీనరీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆ హిల్ స్టేషన్స్, కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి అన్నమాట. సో మేమైతే కేరళ వెళ్ళడానికి మేబీ అల్వా స్టేషన్ వరకు వెళ్ళడానికి ఒక 5 అవుతుందని మేము ఎస్టిమేషన్ వేసుకుంటున్నాం. ఎందుకంటే యాక్చువల్గా రైట్ టైం వచ్చి 3:30, మేబీ 2 hours డిలే అయింది కదా. సో దాన్ని బట్టి మేము అనుకుంటున్నాం ఒక 5:30కి వెళ్తామని అనుకుంటున్నాం. చూడాలి మరి ఏ టైం అవుతుందో. ఇంకోటి కేరళ అనేది చాలా మంచి ప్లేస్ అనమాట. దీంట్లో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ మేము వెళ్ళేది ఎర్నాకుళం అనే ప్లేస్, అది నియర్ టు మూనార్ అనమాట. మూనార్ వచ్చి ఒక 80 kilometers ఉంటుంది అమల్ వాళ్ళ ఇంటి నుండి. చెప్పాడు అమల్ అయితే 80 kilometers ఉంటుంది. ఓకే విల్ అరేంజ్ ఏ వెహికల్ ఫర్ యూ విల్ గో బై టెంపో లైక్ ఈ సెడ్. ఓకే ఇవి అతనైతే వెహికల్ అరేంజ్ చేస్తానని చెప్పాడు, చూడాలి. సో ప్రజెంట్ మేమైతే మూనార్ కవర్ చేసే ప్లాన్లో ఉన్నాము, చూద్దాం ఏమవుతుందో ఏంటో. సో ప్రజెంట్ అయితే మేము అల్వా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. వెయిటింగ్ ఫర్ అమ్మల్ ఫ్రెండ్ అనమాట. ఓకే తన ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యాడని చెప్పాడు. ఓకే తను వచ్చాక మేబీ ఇక్కడ నుండి మేము ఇంకొక 40 kilometers వెళ్ళాలి బై కారు. సో 40 kilometers బై కారు వచ్చేసి 1.5 hour పట్టుద్దంట.
అంటే రోడ్స్ అన్నీ ఏంటంటే మళ్ళీ హైదరాబాద్ లాగా ఇట్లా డబల్ వే ఏమి ఉండదు, ఓన్లీ సింగిల్ వే లాగే ఉంటుంది. దాంట్లోనే వెళ్ళడానికి ఒక రూట్, రావడానికి ఒక రూట్, సేమ్ ఒకే రోడ్లో ఉంటాయి అనమాట. లేన్ ఓన్లీ 2 లేనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మేము కార్ స్టార్ట్ అయిపోయాము. మేము ఫుడ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. ఇక్కడ హోటల్కి వచ్చి ఫుడ్ ఆర్డర్ చెప్పి పార్సెల్స్ తీసుకెళ్తున్నాము. సో వెళ్ళేటప్పుడు అసలు నైట్ అయిపోయింది, వ్యూస్ చూడడానికి ఏం లేవు, కానీ ఆ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నైట్ టైం వ్యూ అనమాట. నైట్ టైం కార్లో ఓన్లీ మేము ఒక్కళ్ళమే, ఇంకెవ్వరు లేరు. మ్యాక్సిమం అక్కడ అసలు అంత క్రౌడెడ్ ఏం లేదు. ఇది ఒక విలేజ్ సైడ్ అనమాట. చాలా కామ్గా ఉంది ఏరియా మాత్రం. అదేవిధంగా ఒక రకంగా స్కేరీగా కూడా అనిపించింది మాకు, ఎందుకంటే చుట్టూ అంతమంది. ఎప్పుడు చూసినా హైదరాబాద్లో టూ మచ్ క్రౌడ్ ఉంటుంది, నైట్ టైం అయినా ఏ టైం అయినా. బట్ ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ నాకు 9 o'clock అయ్యేసరికి 9-9:30 అయ్యేసరికి ఎవరు లేరు ఇక్కడ, మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. సో చూద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే మేము వెళ్ళేది ఒక రిసార్ట్ అయితే బుక్ చేశాడు అమలు, ఆ రిసార్ట్కి వెళ్తున్నాము. మా రిసార్ట్ ఎలా ఉందో రేపు మార్నింగ్ మీకు ఒక వీడియోలో పెడతాను. సో ఇదైతే ఈరోజు వ్లాగ్. సో మీ అందరికీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏమన్నా సజెషన్స్, ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దోస్ డ్రాబ్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వీడియో క్లారిటీ కానీ లేకపోతే వాయిస్ ఇష్యూ కానీ ఏమైనా ఉంటే చెప్పండి. ఐ విల్ ట్రై టు చేంజ్ ఇట్. ఇంకోటి, ఇక్కడి వరకు చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఓకే, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి, నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను, ఫాలో అవ్వండి. దాంట్లో ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. మేబీ యూట్యూబ్లో లేట్ అవ్వచ్చేమో, దాంట్లో అయితే వీడియోస్ ఫాలో కొట్టండి, వీడియోస్ని చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై, గుడ్ నైట్ ఎవ్రీవన్.